రంగుల పండుగ హోలీ సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఎస్ఐ అండ్ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ 2000 రూపాయలు మాత్రమే. సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 1499 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 పేపర్ 2 499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మార్చి 12 నుండి మార్చి 20 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీ చే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్కాచ్ గ్రూప్ అనే ఒక సంస్థ విడుదల చేసిన రాష్ట్రాల ర్యాంకులు వార్తలు నిలిచాయి. దేని ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించడం జరిగిందంటే ఆయా రాష్ట్రాల్లోని గవర్నెన్స్, పరిపాలన అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ వార్తలు నిలిచిన ర్యాంకింగ్లను గుర్తుంచుకోండి, లేదా రిపోర్ట్ అని గుర్తుంచుకోండి. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే స్కాచ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2021. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి ఆటోమేటిక్గా. సో 2021 సంవత్సరానికి సంబంధించి 2021 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని గవర్నెన్స్ అంటే తెలుగులో ఏంటి? పరిపాలన. ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అని చెబుతూ రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించింది ఒక ప్రముఖ సంస్థ, స్కాచ్ గ్రూప్ అనే ఒక సంస్థ. ఈ రిపోర్ట్, ఈ ర్యాంకుల ఆధారంగా భారతదేశంలోనే టాప్ పొజిషన్లో, గవర్నెన్స్ విషయంలో టాప్ పొజిషన్లో నిలిచిన రాష్ట్రం ఏదంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరి విధులు నిర్వర్తిస్తున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అండ్ ఈ రిపోర్ట్ ఆధారంగా, ఈ ర్యాంకుల ఆధారంగా భారతదేశంలో సెకండ్ పొజిషన్లో ఉన్న ర్యాంక్ ఏదంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బంగాల్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? మనకు మమతా బెనర్జీ, దీదీ అంటాం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత్రి. అండ్ థర్డ్ పొజిషన్, ఈ ర్యాంకుల్లో థర్డ్ ర్యాంకులో నిలిచిన రాష్ట్రం ఏదంటే ఒడిషా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? నవీన్ పట్నాయక్. బిజు జనతా దళ్ పార్టీ అధికారంలో ఉంది. అండ్ ఫోర్త్ పొజిషన్లోని రాష్ట్రం ఏదంటే గుజరాత్. సో గుజరాత్ రాష్ట్రం ఫోర్త్ పొజిషన్లో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. భూపేంద్రభాయ్ పటేల్ గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. అలయన్స్ గవర్నమెంట్, శివసేన, కాంగ్రెస్, ఎన్సిపి 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అందులో ముఖ్యమంత్రి ఎవరున్నారు? మనకి ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనగానే ఉద్ధవ్ ఠాక్రే గారు. ఆయన నెక్స్ట్ వచ్చేసి 6th పొజిషన్, తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం 6th పొజిషన్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదంటే టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ 7th పొజిషన్ వచ్చేసి ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గడిచిన 70 సంవత్సరాల్లో కన్జిక్యూటివ్గా రెండవసారి ముఖ్యమంత్రిగా గెలుపొందిన వ్యక్తి ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు. 7th పొజిషన్ యూపీ, బీజేపీ అని గుర్తుంచుకోండి, యోగి ఆదిత్యనాథ్ గారు. అండ్ 8th వచ్చేసి మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా కన్సర్న్ పర్సన్ ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. అండ్ నెక్స్ట్ తర్వాత అస్సాం, ఆ తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. జస్ట్ గుర్తుంచుకోండి, ఈ టాప్ 6 మన తెలుగు రాష్ట్రాలు 6th లోపల ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలు గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే కన్జిక్యూటివ్గా రెండవసారి ఈ ర్యాంకుల్లో టాప్ పొజిషన్లో ఉంది. కన్జిక్యూటివ్ అంటే వరుసగా రెండవసారి. సో ఈ రిపోర్ట్ దేనికి సంబంధించి అంటున్నాను? 2021 సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని 2021 సంవత్సరంలో పరిపాలన, ఆయా రాష్ట్రాల్లో పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు రీచ్ అవుతున్నాయి, ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకొని, గవర్నెన్స్ని ఆధారంగా చేసుకొని 2021 సంవత్సరాన్ని మాత్రమే ఇతివృత్తంగా తీసుకున్నారు. అలా 2020 ర్యాంకులను కనుక చూస్తే అందులో కూడా ఆంధ్రప్రదేశే
టాప్ పొజిషన్లో ఉంది. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల విడుదల చేయబడిన స్కాచ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2021లో భారతదేశంలోనే గవర్నెన్స్ విషయంలో టాప్ పొజిషన్లో నిలిచిన రాష్ట్రం ఏదంటే తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు డిజిటల్ షాపింగ్లో పెట్టుబడులకి సంబంధించి డిజిటల్ షాపింగ్లో పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న దేశాల జాబితాలో భారతదేశం సెకండ్ పొజిషన్లో నిలిచింది. యాక్చువల్గా ఈ రిపోర్ట్, ఈ నివేదికను, ఈ ర్యాంకులను విడుదల చేసిన సంస్థ పేరు ఏంటంటే లండన్ అండ్ పార్ట్నర్స్. లండన్ అండ్ పార్ట్నర్స్ అనే ఒక సంస్థ, లండన్ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే లండన్ కేంద్రంగా పనిచేస్తుంది, ఇంగ్లాండ్ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. వీళ్ళు dealroom.co పేరిట ఒక నివేదికను విడుదల చేశారు. జస్ట్ ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. ఈ సంస్థ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్, దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ దేన్ని ఉద్దేశించినాయి అంటే ఆయా దేశాల్లో డిజిటల్ షాపింగ్స్లో పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయి, అత్యధికంగా డిజిటల్ షాపింగ్ ఫీల్డ్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశాలకు ఇవ్వబడిన ర్యాంకింగ్స్. ఇందులో టాప్ పొజిషన్లో ప్రపంచంలోని డిజిటల్ షాపింగ్ అంటే నెంబర్ 1 అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ నివేదిక ఆధారంగా, ఈ ర్యాంకుల ఆధారంగా టాప్ పొజిషన్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ 2021 సంవత్సరం ఈ అమెరికా దేశంలో డిజిటల్ షాపింగ్లో ఎంత మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడం జరిగిందంటే దాదాపు $51 బిలియన్. అండ్ నెక్స్ట్ సెకండ్ పొజిషన్, ఇది ఇంపార్టెంట్. సో ప్రపంచంలోనే డిజిటల్ షాపింగ్ పెట్టుబడుల్లో సెకండ్ పొజిషన్లో నిలిచిన దేశం ఇది అంటే ఇండియా. ఎంత మొత్తంలో ఇండియాలో పెట్టుబడులు రావడం జరిగింది డిజిటల్ షాపింగ్లో అంటే $22 బిలియన్. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి చైనా, $14 బిలియన్ అంటే $14 బిలియన్. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్, $7 బిలియన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇందులో భారత్ యొక్క ప్రత్యేకత ప్రపంచంలోనే 2వ స్థానం, డిజిటల్ షాపింగ్ పెట్టుబడుల్లో 2వ అత్యంత ఆకర్షణీయ దేశంగా ఈరోజు భారతదేశం వార్తనిస్తుంది. ఇక విత్ ఇన్ ఇండియాలో చూస్తే కనుక మనకు బెంగళూరు ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది టాపిక్కి సంబంధించి ఏంటంటే ఒకటి లండన్ అండ్ పార్ట్నర్స్ అనే ఒక సంస్థ, ఒక ప్రముఖ నివేదికలు ఇచ్చే సంస్థ. ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ లండన్లో ఉంది అంటే ఇంగ్లాండ్లో ఉంది. సో వీరిచ్చిన ఈ రిపోర్ట్ దేనికి సంబంధించింది, డిజిటల్ షాపింగ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో టాప్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ 3 గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ త్రిపుర రాష్ట్రానికి సంబంధించి, సో త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఒక సంక్షేమ కార్యక్రమం వార్తలు ఇచ్చింది. ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే ముఖ్యమంత్రి శ్రామి కల్ప, ముఖ్యమంత్రి శ్రామి కల్ప, కళ్యాణ్ కల్ప అని గుర్తుంచుకున్నా పర్లేదు, కళ్యాణ్ ప్రకల్ప, కళ్యాణ్ కల్ప. సో ముఖ్యమంత్రి శ్రామి కళ్యాణ్ ప్రకల్ప లేదా కళ్యాణ్ కల్ప. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ కనుక మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ముఖ్యమంత్రి పేరిట ప్రారంభించబడిన ఒక ప్రత్యేక పథకం, ప్రత్యేక కార్యక్రమం. ఏ రాష్ట్రానికి సంబంధించి, త్రిపుర రాష్ట్రానికి సంబంధించి. త్రిపుర రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు, బిప్లవ్ కుమార్ దేవ్. ఇటీవల రీసా క్లాత్ని ధరిస్తూ తరచూ వార్తలు నిలుస్తున్నారని చెప్పాను కదా, బిప్లవ్ కుమార్ దేవ్ గారు. సో బిప్లవ్ కుమార్ దేవ్ గారు ప్రారంభించిన ప్రత్యేక పథకం ముఖ్యమంత్రి గారి పేరిట. సో ముఖ్యమంత్రి చా అంటే ఛాయ్, టీ. సో మనకు త్రిపుర రాష్ట్రం అన్న, ఈశాన్య రాష్ట్రాలు, అస్సాం రాష్ట్రం అన్నా కూడా టీ తోటలకు ప్రత్యేకం. అలాంటి టీ ప్లాంటేషన్స్, టీ కల్టివేషన్లో ఎవరైతే నిమగ్నమయ్యారో దాదాపు త్రిపుర రాష్ట్రం, అస్సాం రాష్ట్రంలో అత్యధికంగా ఉపాధి ఎక్కడి నుండి పొందుతారంటే ఈ టీ తోటల్లోనే ఉపాధి పొందుతూ ఉంటారు. వారు సంవత్సరం మొత్తం కూడా టీ తోటల్లోనే టీ పెంపకం విషయంలో వారు కృషి చేస్తూ ఉంటారు. సో అలా ఛాయ్ కార్మికులు ఎవరైతే ఉంటారో, టీ ప్లాంటేషన్స్లో పనిచేస్తున్న శ్రామికులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి శ్రామి అండ్ కళ్యాణ్ ప్రకల్ప, వారికి బెనిఫిట్ చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం. అంటే ఎవరైతే త్రిపుర రాష్ట్రంలో ఈ తేయాకు టీ తోటలు ఉంటాయి కదా, టీ తోటల్లో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి సెక్యూరిటీ పథకాలను అందించాం. సోషల్ సెక్యూరిటీ అంటే ఏం లేదు, వారికి గృహ నిర్మాణాలను చేపట్టడం కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించడం కానివ్వండి, అండ్ ఎవరైతే మొత్తానికి బిలో పావర్టీ లైన్లో బతుకుతున్నారో వారి పిల్లలకు ఉచితంగా విద్యను అందించడం కానివ్వండి. ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అని గుర్తుంచుకోండి, ఒక సోషల్ బెనిఫిట్ స్కీమ్ అని గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రి శ్రామిక్ కళ్యాణ్
ప్రకల్ప అనే ఒక ప్రోగ్రాం ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే త్రిపుర, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రానికి సంబంధించి తరచు మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారి రీసా క్లాతే కావచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల త్రిపుర రాష్ట్రం పైనాపిల్స్ విషయంలో కూడా తరచు వార్తలు నిలుస్తుంది. పైనాపిల్స్ త్రిపుర రాష్ట్రంలో చాలా ప్రత్యేకం. అలాంటి పైనాపిల్స్ని త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారికి ప్రత్యేకంగా పంపించడం జరిగింది. ఇలాంటిది ఒకటి డిప్లొమసీలో భాగంగా. అండ్ ఇటీవల కాక్ బరోక్ అనే ఒక ఫెస్టివల్ సంబంధిత అంశంతో త్రిపుర రాష్ట్రం వార్తలు నిలిచింది. వీటన్నిటిని ఇక్కడ లింక్ చేస్తూ చూడండి త్రిపుర రాష్ట్రం. అండ్ ఇంకొకటి త్రిపుర రాష్ట్రంలో ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అదేంటే నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ త్రిపుర రాష్ట్రంలోని ప్రముఖ నగరం అగర్తాలో ప్రారంభించారు. ప్రస్తుతం త్రిపుర రాష్ట్రంలో ఇటీవల పర్యటించిన అమిత్ షా గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారే ఈ 2 ప్రోగ్రామ్స్ని ప్రారంభించారు. ఒకటి ముఖ్యమంత్రి చాస్రామి అండ్ సెకండ్ వచ్చేసి అగర్తలా సిటీలో ఒక నేషనల్ జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఫోరెన్సిక్ యూనివర్సిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పుదుచ్చేరికి సంబంధించి ఇటీవల పుదుచ్చేరి కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. పుదుచ్చేరిలో ప్రారంభమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. ప్రస్తుతం పుదుచ్చేరి యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఒక కేంద్రపాలిత ప్రాంతమే, కాకపోతే అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. ఢిల్లీ, పుదుచ్చేరి, రానున్న రోజుల్లో జమ్మూ కాశ్మీర్, ఈ 3 ప్రత్యేకం భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు, అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలు. సో అలా పుదుచ్చేరి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చేస్తుంది. గడిచిన మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో రంగస్వామి గారు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. రానున్న సంవత్సరం వరకల్లా మన పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్ర హోదాని పొందాలి అని చెప్పేసి ఆ విషయంలో డిస్కస్ చేసాం. సో నిన్నటి రోజున పుదుచ్చేరికి సంబంధించిన ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్, యాక్చువల్గా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీ కాబట్టి యూనియన్ టెరిటరీలో లెఫ్టినెంట్ గవర్నర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్స్. సో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అదనపు బాధ్యతల్లో ఉన్నారు. తెలంగాణ గవర్నర్ ఎవరు? తమిళిసై సౌందరరాజన్ గారు. సో తమిళిసై సౌందరరాజన్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గాను, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మినిస్ట్రేటివ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున రాష్ట్రంలోని పాఠశాలలకి సంబంధించి ఒక ఇనిషియేటివ్ ప్రారంభించారు. డిజిటల్ స్కూల్ హెల్త్ రికార్డ్స్ ఇనిషియేటివ్. డిజిటల్ స్కూల్ హెల్త్ రికార్డ్స్. డిజిటల్ అంటే ప్రస్తుతం టెక్నాలజీలో మొత్తం కూడా మనం డిజిటలీకరణ చేస్తున్నాం. మొత్తం కూడా మనం స్మార్ట్ రూపంలో, పోర్టల్ రూపంలో స్టోర్ చేస్తున్నాం సమాచారాన్ని. సో అలా డిజిటల్ రూపంలోకి స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పుదుచ్చేరిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు 12th స్టాండర్డ్ వరకు పుదుచ్చేరిలో గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో విద్యాభ్యాసం చేస్తున్న ప్రతి విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ వారికి సంబంధించిన ఆరోగ్య సంబంధిత సమాచారాన్ని డిజిటల్ రూపంలో పొందుపరచడానికి ఒక ప్రత్యేకమైన పోర్టల్ని ప్రారంభించారు. డిజిటల్ స్కూల్ హెల్త్ రికార్డ్స్ అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేశారు. అందులో రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ప్రతి విద్యార్థికి సంబంధించి అస్వస్థత చేసిన, ఏదైనా జ్వరం వచ్చినా కూడా, రీసెంట్గా ఏదైనా సర్జరీ జరిగినా వారికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని డిజిటల్ రూపంలో వారు స్టోర్ చేస్తారు. యాక్చువల్గా ఇది స్కూల్ విద్యార్థులకి సంబంధించి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం లేదా పుదుచ్చేరి రాష్ట్రం అంటున్నాను, యాక్చువల్గా అసెంబ్లీ ఉంది కాబట్టి రాష్ట్రం అంటున్నాను, కేంద్రపాలిత ప్రాంతంలో పుదుచ్చేరి ప్రభుత్వం. సో పుదుచ్చేరి ప్రభుత్వము, స్కూల్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వీరికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న యాక్సిస్ బ్యాంక్. ఈ గుర్తుంచుకోండి, పుదుచ్చేరి ప్రభుత్వానికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఎందుకంటే పిల్లల యొక్క హెల్త్ ప్రొఫైల్ కలెక్ట్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ అయ్యే ఖర్చుని యాక్సిస్ బ్యాంక్ పెడుతుంది, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. సో అలా పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల యొక్క డిజిటల్ రికార్డ్స్ని పొందుపరచడానికి, డిజిటల్ రికార్డ్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్తో పుదుచ్చేరి వార్తలు ఇచ్చింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఇటీవల ఇనిషియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి. సో అంతర్జాతీయ ద్రవ్యనిధి మనం వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. సో అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్యాంక్గా మనం పరిగణించవచ్చు. ప్రపంచ దేశాలకు ఆర్థిక సాయాన్ని, రుణాలను ప్రకటిస్తూ ఉంటుంది. నిన్నటి రోజున 1.4 బిలియన్
US ఆర్థిక సాయాన్ని ఐఎంఎఫ్ యుక్రెయిన్కి ప్రకటించింది. యుక్రెయిన్ ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న యుక్రెయిన్, రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, సంక్షోభ పరిస్థితులు ఏదైతే ఉందో, సింపుల్గా రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్. ఈ పరిస్థితుల్లో యుక్రెయిన్ ఆర్థికంగా చాలా దారుణంగా దెబ్బతింది. ఆర్థికంగా కాదు, కనీసం యుక్రెయిన్లో బ్రతికున్న ప్రజలు ఎవరైతే ఉంటారో బ్రతికితే చాలనే పరిస్థితి వచ్చింది ఈ రోజున. అలాంటి యుక్రెయిన్కి ఆర్థిక సాయం కింద $1.4 బిలియన్ అని ఐఎంఎఫ్ నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ ప్రజలకి కావలసిన సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదంటే ఆహార పథకాలకు సంబంధించి కానివ్వండి, దేశంలో కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం కానివ్వండి, వీటిని ఉపయోగించవచ్చు అని చెప్పేసి యుక్రెయిన్కి ఐఎంఎఫ్ చెప్పడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఐఎంఎఫ్ ప్రత్యేక రుణాలు అనే అంశాన్ని మనం తరచూ చూస్తూ ఉంటున్నాం. భారతదేశానికి కూడా ఇటీవల ఐఎంఎఫ్కి సంబంధించిన ఆర్థిక సాయం ఏవేవైతే వచ్చినాయో బట్ ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇది కూడా అమెరికా, వాషింగ్టన్ DC. సింపుల్గా వరల్డ్ బ్యాంక్ యొక్క ఆర్మ్ అని చెప్పొచ్చు. వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ యొక్క హస్తం అని చెప్పొచ్చు. సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణము మరియు అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒక ప్రపంచ బ్యాంక్. సో IBRD అంతర్జాతీయ బ్యాంక్ నిన్నటి రోజున భారతదేశానికి $125 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఎందుకు అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, సో హెల్త్ రిలేటెడ్ పథకాలను అమలు చేయడం కానివ్వండి, బిలో పావర్టీ లైన్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన పథకాల ఉద్దేశం కోసం పథకాల్లో ఈ ఖర్చు చేయొచ్చు అని చెప్పేసి IBRD సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ని ఉద్దేశించి $125 మిలియన్ ఆర్థిక సాయాన్ని భారత ప్రభుత్వానికి విడుదల చేసింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక టర్మినాలజీ ఇంపార్టెంట్. ఆ టర్మినాలజీ ఏంటంటే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. తరచు మనం ఇప్పటివరకు 3 అంశాలను దీనికి సంబంధించి డిస్కస్ చేశాం. ఇటీవల అవయవాలకి సంబంధించి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ప్రపంచంలో అవయవాలపైన డిపెండ్ అవుతున్న వారు ఎక్కువగా. అవయవాలు అంటే ఆర్గాన్స్. ఎగ్జాంపుల్, మన శరీరంలో ఏదైనా అవయవం చెడిపోయింది అనుకోండి, ఏదైనా భాగం చెడిపోయింది అనుకోండి, ఏదైనా లివింగ్ సెల్ ఖరాబ్ అయింది అనుకోండి, వాటి కోసం డిపెండెన్సీ పెరుగుతుంది ఎవరైనా అవయవ దానం చేసే వారి కోసం. అలాంటిది కిడ్నీస్ కానివ్వండి, ఐ డొనేషన్ కానివ్వండి, హార్ట్ డొనేషన్ కానివ్వండి, లివర్ డొనేషన్ కానివ్వండి, ఇలాంటివి మనకు డిపెండెన్సీ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అవయవాలు పొందాలనుకున్న వారు ఆల్టర్నేట్గా ఇటీవల కాలంలో వైద్యులు చేస్తుంది ఏంటంటే జంతువులను చూస్తున్నారు. అందుకే ఇటీవల లాస్ట్ మంత్ జనవరి 1st వీక్, జనవరి 2nd వీక్లో 2 సార్లు రెగ్యులర్గా పంది యొక్క కిడ్నీని ఇటీవల మానవుడికి ప్రవేశపెట్టడం జరిగింది. మానవుడికి ట్రాన్స్ప్లాంట్ చేశారు అని చెప్పేసి పంది కిడ్నీని మానవుడిలో ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పాను. అండ్ ఇటీవల పంది యొక్క హార్ట్ ఉంటుంది కదా, పిగ్ యొక్క హార్ట్ని కూడా మానవుడి పైన ప్రయోగించడం జరిగింది. అంటే సో మానవుడి నుండి మానవుడికి హార్ట్ కానీ, కిడ్నీ కానీ, ఐస్ కానీ, లివర్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు డిపెండెన్సీ ఆన్ ఆర్గాన్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి జంతువుల నుండి కూడా వాటి యొక్క అవయవాలు ఏవైతే ఉంటాయో మనకు ఉపయోగపడే రీతిలో మార్చి దాన్ని క్లీన్ చేసేసి మానవుల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలా ఇటీవల కృత్రిమ గుండె ప్రపంచంలో మొట్టమొదటిసారి పంది గుండెను మానవుల్లో ప్రవేశపెట్టారు న్యూయార్క్ శాస్త్రవేత్తలు, మెడిసిన్ డాక్టర్స్ అని చెప్పాను. సో దానికి సంబంధించింది ఇది. సో ఇటీవల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాకి సంబంధించిన ఔషధ నియంత్రణ సంస్థ అనుకోవచ్చు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు ఏం చెప్తున్నారంటే జీనో ట్రాన్స్ప్లాంటేషన్ పైన మరిన్ని అధ్యయనాలు జరగాలి. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మానవుడిలోని అవయవాలు చెడిపోయినప్పుడు ఆ అవయవాలను జంతువుల నుండి సేకరించేసి ట్రాన్స్ప్లాంట్ చేయడం ఏదైతే ఉంటుందో దానికి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ బట్ ఎనిమల్ టు మ్యాన్ అని గుర్తుంచుకోండి. లివింగ్ సెల్సే కానివ్వండి, టిష్యూసే కానివ్వండి, ఆర్గాన్సే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఎనిమల్స్ నుండి మానవుడిలోకి ట్రాన్స్ప్లాంట్ చేసే అవయవాలు ఏవైతే ఉంటే దాన్ని ఆ ప్రాసెస్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అవయవ మార్పిడి, జీనో అంటే ఎనిమల్ టు మ్యాన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. దీనిపైన మరిన్ని పరిశోధనలు కావాలి, విస్తృతపరచాలని చెప్పేసి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు విడుదల చేశారు. అండ్ ఇప్పటికే వైద్యులు మానవుడిలోకి పంది కిడ్నీని
పంది గుండెను లాస్ట్ జనవరి మాసంలో ప్రవేశపెట్టారు, సక్సెస్ కూడా అయ్యారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి గతిశక్తి రైల్వే కార్గో టర్మినల్ వార్తలు నిలిచింది. గతిశక్తి రైల్వే కార్గో టర్మినల్ అంటున్నాను. ఇటీవల తరచూ వార్తలు చూస్తున్న ఒక ముఖ్యమైన అంశం పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్. రానున్న రోజుల్లో భారతదేశంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. అందులో భాగంగా గతిశక్తి రైల్వే కార్గో టర్మినల్ దేశంలోనే మొట్టమొదటి ఎక్కడ ఇటీవల ఏర్పాటు చేయడం జరిగిందంటే అసన్సోల్ అనే ఒక ప్రాంతం, అసన్సోల్ డివిజన్ ఆఫ్ రైల్వేస్ అని గుర్తుంచుకోండి. అసన్సోల్ ఏ రాష్ట్రంలో ఉంది? వెస్ట్ బెంగాల్. అసన్సోల్ డివిజన్ అంటున్నాను. రైల్వేకి సంబంధించి డివిజన్ అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అసన్సోల్ డివిజన్ ఏ రైల్వే జోన్లో ఉంది అంటే ఈస్టర్న్ రైల్వే జోన్. ఈస్టర్న్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ కోల్కతా, వెస్ట్ బెంగాల్. సో అలా కోల్కతాలోని ఈస్టర్న్ రైల్వే జోన్ పరిధిలోని ఒక డివిజన్, రైల్వే డివిజన్ అసన్సోల్ రైల్వే డివిజన్లో దేశంలోనే మొట్టమొదటి గతిశక్తి రైల్వే కార్గో టర్మినల్ని ఇటీవల రైల్వే అధికారులు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి గతిశక్తి ట్రైన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇందులో ప్రైవేట్ సహకారం మనందరికీ తెలుసు. పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ అంటేనే ప్రైవేట్ సహకారంతో మౌలిక సౌకర్యాల అభివృద్ధి. ఇందులో భాగంగా మరి ఈ రైల్వే కార్గో టర్మినల్లో ప్రైవేట్ సహకారం, ఆ సంస్థ పేరు గుర్తుంచుకోండి, మైథన్ పవర్ లిమిటెడ్ అనే ఒక సంస్థ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి తర్పా నగర్ అనే ఒక ప్రాంతంలోని మైథన్ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వారు ఈ రైల్వే కార్గో టర్మినల్కి ఫైనాన్షియల్ ఎయిడ్ సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఈ టాపిక్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి గతిశక్తి రైల్వే కార్గో టర్మినల్ అనగానే ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? అసన్సోల్. అసన్సోల్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్. మరి అసన్సోల్ డివిజన్ అంటున్నాను, రైల్వే డివిజన్ ఏ జోన్లో ఉంది? ఈస్టర్న్ రైల్వే జోన్లో ఉంది. మరి ఈ ప్రాజెక్ట్కి సహకారం అందిస్తున్న ఒక సంస్థ ఏదంటే మైథన్ పవర్ లిమిటెడ్, జార్ఖండ్కి సంబంధించి అని గుర్తుంచుకోండి. సో భారతదేశంలో రానున్న రోజుల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధి, భారీ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ రైల్వే కార్గో టర్మినల్ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల వర్చువల్గా ప్రారంభించబడిన ఒక ఇన్నోవేషన్ సెంటర్, వర్చువల్ ఇన్నోవేషన్ సెంటర్. అదేంటంటే స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్, స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ పార్క్. ఇన్నోవేషన్ అంటే నవకల్పనల కోసం ఉద్దేశించబడింది. స్మార్ట్ గ్రిడ్, గ్రిడ్ పవర్ గ్రిడ్ అనే పదాన్ని మనం తరచూ వింటూ ఉంటాం. పవర్ గ్రిడ్ అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించి, పవర్కి సంబంధించి. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్కి సంబంధించి ప్రస్తుతం ఎవరు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు? ఆర్కే సింగ్ గారు. ఇటీవల వర్చువల్ విధానంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ పార్క్. భారతదేశంలో పవర్కి సంబంధించి, పవర్ గ్రిడ్కి సంబంధించి అధునాతనమైన నవకల్పనల కోసం ఉద్దేశించబడిందని చెప్పేసి ఈ ఇన్నోవేషన్ ప్రారంభోత్సవంలో ప్రకటించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. దీనికి యుఎస్ఎయిడ్ సహకారం కూడా ఉంది. యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియాకి సంబంధించి యుఎస్ఎయిడ్ సహకారం కూడా ఉంది. జస్ట్ దీని యొక్క ఉద్దేశం గుర్తుంచుకోండి. భారతదేశంలోని ఇటీవల వర్చువల్గా ప్రారంభించబడిన వర్చువల్ విధానంలోనే దీని యొక్క సేవలు అందించడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలోనే పవర్ గ్రిడ్కి సంబంధించి అనుసంధానం కానివ్వండి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ విషయంలో నవకల్పనలు కానివ్వండి ఉద్దేశించబడింది. ద వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ అండ్ ఇన్నోవేషన్ పార్క్ని ఇటీవల ఆర్కే సింగ్ గారు, పవర్ మినిస్టర్ వారు విడుదల చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వార్షిక బడ్జెట్ వార్తలు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ నిన్నటి రోజున మార్చి 11వ తేదీ 2021 మార్చి 11,
2021 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరున్నారు, బుగ్గన రాజేంద్రనాథ్ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్. రాష్ట్ర వార్షిక బడ్జెట్ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం లింక్ చేసుకోవాలి. ఆర్టికల్ 202 సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, భారత రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 202 అనేది రాష్ట్ర బడ్జెట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్ గురించి చెప్తుంది. అదే దేశవ్యాప్తంగా అమలయ్యే బడ్జెట్ అయితేనేమో ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఇది గుర్తుంచుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్నటి రోజున రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటున్నాను. మరి రానున్న ఆర్థిక సంవత్సరానికి అంటే 2022-2023 ఆర్థిక సంవత్సరం కోసం ఉద్దేశించిన బడ్జెట్లో మొత్తం బడ్జెట్ అసలు బడ్జెట్ వాల్యూ ఎంత అనేది గుర్తుంచుకోండి. మొత్తం బడ్జెట్ ఎస్టిమేషన్, బడ్జెట్ వాల్యూ ఎంత అంటే 2,56,256.56 ఫ్యాన్సీ నెంబర్. సో 2,56,256.56 కోట్లు. సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది, 2.56. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇందులో రాష్ట్రానికి సంబంధించి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అసలు బడ్జెట్ అంటేనే ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి వచ్చే రాబడి, ప్రభుత్వం చేసే ఖర్చులు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మరి రానున్న సంవత్సరాల రాబడి ఏ రకంగా ఉంటుందంటే రుణ వసూళ్లు. సో రుణాల రూపంలో ఎంత మొత్తంలో తీసుకుంటాడా అంటే రాష్ట్రంలో దాదాపు 37.16. సో ఇందులో రెవెన్యూ వసూళ్ళు వచ్చేసేసి ఇవన్నీ కోట్లలో రెవెన్యూ రూపంలో వసూలు ఎంత ఉందంటే 1,91,225.11 crores. అండ్ రుణ వసూళ్ళు వచ్చేసేసి 37.16 crores. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి బహిరంగ రుణాలు అంటే బాహ్య ప్రదేశం నుండి రుణాలు తీసుకొని ఎక్స్టర్నల్ లోన్స్ ఎంత అంటే బహిరంగ రుణాలు 64,816 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దాదాపు ప్రజాపద్దు నికరంగా ఎంత ఉంది అంటే 178.29. ఇవన్నీ అంతగా పెద్ద మనకు అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖర్చులు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో ఖర్చులు చేస్తుంది అంటే రెవెన్యూ వ్యయం కింద రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి 2,08,261.26 crores అని గుర్తుంచుకోండి. రుణాలు తీసుకుంటారు కదా, వాటి చెల్లింపుల విషయంలో 16,270.18 కోట్లు. అండ్ మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టుబడి వ్యయం అంటారు దీన్ని. ఎంత మొత్తంలో చేస్తారంటే 30,69.57 crores అని గుర్తుంచుకోండి. రెవెన్యూ లోటు ఎంత ఉందట బడ్జెట్లో అంటే 17,036 crores. అండ్ ఒక్కొక్క రంగాన్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎంత మొత్తంలో ఈ నిధులను ఖర్చు చేయబోతున్నారు కేటాయింపు. సో లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్. సో ఆర్థిక సేవలను కనుక చూస్తే వ్యవసాయ అనుబంధాల సేవల కోసం ప్రస్తుతం దాదాపు 13,630.10 కోట్లను కేటాయించారు. అండ్ టోటల్ ఆర్థిక సేవలు కనుక గమనిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో 69,306.74 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. అండ్ గ్రామీణాభివృద్ధి కోసం 17,109.06 కోట్లు. అండ్ నీటిపారుదల ఇరిగేషన్ సంబంధించి నీటిపారుదల మరి వరదల నియంత్రణ కోసం 11,482.37 కోట్లు. అండ్ ఇంధనానికి సంబంధించి ఇంధన రంగంలో పెట్టుబడుల విషయంలో ఎంత అంటే 10,281.04 కోట్లు. పరిశ్రమలు మరియు ఖనిజాల విషయంలో 2,755.17 కోట్లు. రవాణా విషయంలో 6,246.33 కోట్లు. ఇది లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ వచ్చేసేసి 9,617.15 కోట్లు. అండ్ నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక మరియు పర్యావరణం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి సో 11.78 కోట్లు. అండ్ జనరల్ ఎకో సర్వీస్ విషయంలో 4,420.07 కోట్లు. అండ్ సామాజిక సేవలు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కోసం ఎంతనట అంటే 1,13,340.19 కోట్లు. సాధారణ విద్య జనరల్ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఖర్చు చేస్తారట అంటే 30,077 కోట్ల రూపాయలు. 30,077. అండ్ క్రీడలు యువజన సర్వీసెస్ యూత్ అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ 140.408 crores. అండ్ నెక్స్ట్ సాంకేతిక విద్య టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం 413 కోట్లు. కళలు సో ఆర్ట్స్ అండ్ కల్చర్కి సంబంధించి దాదాపు ఎంత మొత్తం వేస్తారంటే 20.67 కోట్ల రూపాయలు. అండ్ వైద్య రంగం పైన 15,384 కోట్ల రూపాయలు కేటాయించారు. నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం విషయంలో 2,133.63 కోట్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గృహ నిర్మాణ విషయంలో 4,791.69. పట్టణాభివృద్ధి 8,796.33 కోట్లు. సమాచారం మరియు పౌర సంబంధాల విషయంలో
261.65 crores. సంక్షేమం వెల్ఫేర్ విషయంలో 45,955.07 crores. కార్మిక ఉపాధి కల్పన విషయంలో 1033 కోట్లు. సామాజిక భద్రత సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ విషయంలో 4,331 కోట్లు. సో సాధారణ సేవల విషయం మొత్తం వచ్చేసి 73,609 కోట్ల రూపాయలు. అండ్ మొత్తం వచ్చేసి బడ్జెట్ ఏదైతే ఉంటుందో 256.56 crores. అండ్ నెక్స్ట్ రంగాల పరంగా చూస్తే సంక్షేమం రంగానికి దాదాపు 45,955 కోట్ల రూపాయలను కేటాయించారు. గ్రామీణాభివృద్ధి రూరల్ డెవలప్మెంట్ కోసం 17,109.06 కోట్ల రూపాయలు కేటాయించారు. అండ్ నీటిపారుదల వరదల నియంత్రణ కోసం 11,482.37 కోట్ల రూపాయలు కేటాయించారు. పట్టణాభివృద్ధి విషయంలో దాదాపు 8,796.33 కోట్ల రూపాయలు కేటాయించారు. గృహ నిర్మాణానికి సంబంధించి 4,791.69 కోట్ల రూపాయలు కేటాయించారు. అండ్ సాధారణ విద్య జనరల్ ఎడ్యుకేషన్ కోసం 30,077 కోట్ల రూపాయలు కేటాయించారు. అండ్ కేటగరైజేషన్ కానీ చూస్తే ఎస్సీ బీసీ విత్ సబ్ ప్లాన్స్ కోసం ఎస్సీ సబ్ ప్లాన్ కోసం ఎస్సీ ఉప ప్రణాళిక కోసం ఈ బడ్జెట్లో 18,518 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే ఎస్టీ విషయానికి వస్తే 6,145 కోట్లు. బీసీ ఉప ప్రణాళిక బీసీ సబ్ ప్లాన్ విషయంలో దాదాపు 29,143 కోట్ల రూపాయలు. అండ్ మైనారిటీ వర్గాల కోసం దాదాపు 3,662 కోట్ల రూపాయలు. అండ్ కాపు సంక్షేమం కాపుల కోసం కాపు వెల్ఫేర్ కోసం 3,532 కోట్లు. ఈబీసీల సంక్షేమం కోసం 6,669 కోట్ల రూపాయలు. అండ్ కొన్ని ప్రముఖ పథకాలను కనుక తీస్తే వైఎస్ఆర్ అండ్ పిఎం ఫసల్ బీమా యోజన కోసం 1,802 కోట్ల రూపాయలు. అండ్ రైతులకు వడ్డీ లేని రుణాల కోసం ఎంత మొత్తంలో నిధులను కేటాయించారంటే 500 కోట్ల రూపాయలు. ధరల స్థిరీకరణ నిధి కోసం 500 కోట్లు. అన్నదాతలకు మరియు విత్తనాల సరఫరా కోసం 200 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కోసం 2,000 కోట్ల రూపాయలు. అండ్ వైద్య రంగంకు సంబంధించి నాడు నేడు కోసం ప్రోగ్రాం కోసము దాదాపు 1,603 కోట్లు. అండ్ వైద్య కళాశాలల కోసం 753.84 కోట్లు. అండ్ ఆశా వర్కర్ల గౌరవ వేతనాల కోసం ఇటీవల 343.97 కోట్లు. అండ్ వ్యవసాయ బడ్జెట్నేమో కన్నబాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. కన్నబాబు గారు దాదాపు 43,053 కోట్ల రూపాయలు. సో 43,000 కోట్ల రూపాయల వ్యవసాయ బడ్జెట్ ఎక్స్క్లూజివ్గా వ్యవసాయ రంగం పైన ఖర్చు కోసం కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా రైతు భరోసా కోసం 7,020 కోట్ల రూపాయలు. ఉపాధి హామీతో వ్యవసాయాన్ని అనుబంధం చేయడం కోసం దాదాపు 8,329 కోట్లు. వ్యవసాయ విద్యుత్ రాయితీ కోసం 5,000 కోట్ల రూపాయలు. అండ్ ప్రకృతి విపత్తుల సహాయ నిధి కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు. అండ్ పంటల బీమా కోసం 1,802 కోట్లు. అండ్ సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్లు. రాయితీ విత్తనాల సరఫరా కోసం 200 కోట్లు. అండ్ నెక్స్ట్ పొలం బడుల కోసం 30. సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాల కోసం 50 కోట్లు. వైఎస్ఆర్ జలకల కోసం 50 కోట్లు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 20 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. జస్ట్ ఈ అలొకేషన్స్ అన్నీ అవసరం లేదు. వివిధ రంగాలు అండ్ సామాజిక రంగానికి ఎంత కేటాయించారు, బడ్జెట్ పద్దు ఎంత. సో ఈ ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి మాత్రం గుర్తుంచుకోండి, పథకాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి క్యాటలిన్ నోవాక్. క్యాటలిన్ నోవాక్ ఒక దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఇటీవల వార్తలు ఇచ్చారు. ఒక కంట్రీలో మొదటిసారి మహిళా ప్రెసిడెంట్, ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే హంగేరీ. ఇటీవల హంగేరీ తరచు వార్తలు నిలుస్తుంది బిట్కాయిన్కి సంబంధించి. హంగేరీ రాజధాని బుడాపెస్ట్. సో ఇది గుర్తుంచుకోండి. సో హంగేరీ దేశ చరిత్రలో ఇప్పటివరకు ఆ దేశాధినేతగా దేశ ప్రథమ పౌరురాలిగా ఎవరు కూడా లేరు. సో ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ హంగేరీగా ఇటీవల వార్తలు ఇచ్చారు క్యాటలిన్ నోవాక్. పర్సన్ పేరు గుర్తుంచుకోండి. మొట్టమొదటి మహిళగా ఒక దేశ చరిత్రలో మొదటి దేశాధినేతగా వార్తలు ఇచ్చారు కాబట్టి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్ యూన్ సుక్ ఇయోల్ గారు వార్తలు నిలిచారు. యూన్ సుక్ ఇయోల్ గారు ఒక దేశానికి నూతన అధ్యక్షులుగా గెలుపొంది వార్తలు ఇచ్చారు. ఏ దేశం అంటే సౌత్ కొరియా దేశానికి నూతన అధ్యక్షులుగా ఇటీవల వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే యూన్ సుక్ ఇయోల్. ఇప్పటి వరకు మరి సౌత్ కొరియా దేశానికి అధ్యక్షులుగా బాధ్యత నిర్వహించే పర్సన్ ఎవరు? మూన్ జే ఇన్. సో మూన్ జే గారి స్థానంలో నూతన దేశాధినేతగా నూతన అధ్యక్షులు ఏ దేశానికి? సౌత్ కొరియాకి నూతన అధ్యక్షులుగా వార్తలు ఇచ్చిన పర్సన్
యూన్ సుక్ యుయోల్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక్కడ సౌత్ కొరియా దేశ రాజధాని పేరు సియోల్ అని గుర్తుంచుకోండి. సౌత్ కొరియా, నార్త్ కొరియా రెండు కూడా దాయాది దేశాలు అని చెప్పుకోవచ్చు, శత్రు దేశాలు. ఇటీవల తరచూ వివాదాస్పదం అవుతూ వార్తలు నిలుస్తుంది. నార్త్ కొరియాకి సరిహద్దు ప్రాంతంలో ఉండేదే సియోల్ రాజధాని. ఏ దేశానికి అంటే సౌత్ కొరియా. సౌత్ కొరియాకి నూతన అధ్యక్షులుగా ప్రెసిడెంట్గా ఇటీవల వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి, మూన్ జే గారి స్థానంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు, గోల్ఫ్ ఆటగాడు, గోల్ఫ్ రిచ్ మ్యాన్స్ గేమ్ అంటారు. సో అమెరికన్ గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ అంటేనే గోల్ఫ్ క్రీడని పర్యాయపదంగా చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. సో గోల్ఫ్ అంటేనే గుర్తుకొచ్చే ఆటగాడు టైగర్ వుడ్స్, అమెరికాకి సంబంధించి. టైగర్ వుడ్స్ గారు ఈ సంవత్సరం 2022 సంవత్సరానికి గాను హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకొని వార్తలు నిలిచారు. హాల్ ఆఫ్ ఫేమ్ ఏదైనా ఒక ఫీల్డ్కి సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్ అన్నారు అనుకోండి, ఆ రంగంలో వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు అన్నట్టు. హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ క్రికెట్ ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ WWE వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్, హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ ఫుట్బాల్, హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ గోల్ఫ్. వరల్డ్ గోల్ఫ్ సంస్థ ఏం చేసిందంటే టైగర్ వుడ్స్ గారిని హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు కల్పించింది. అంటే జీవితంలో ఎప్పటికి కూడా ప్రపంచ గోల్ఫ్ చరిత్రలో తన పేరు సువర్ణాధ్యాయంతో ఉంటుందన్నట్టు. సో టైగర్ వుడ్స్ ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ క్రీడకి సంబంధించి, ఏ దేశానికి సంబంధించి అంటారు. సో దేశం అమెరికా, క్రీడ వచ్చేసి గోల్ఫ్ ప్లేయర్ అని గుర్తుంచుకోండి. హాల్ ఆఫ్ ఫేమ్ సంబంధిత అంశంతో ఈరోజు వార్తలు నిలిచారు. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం, ఒక ప్రముఖ వ్యక్తి యొక్క జీవితంలోని జరిగిన కీలక అంశాలను ఆధారంగా చేసుకొని రాయబడిన పుస్తకం. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, సోలీ సోబర్జీ, మాజీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సోలీ సోబర్జీ లైఫ్ అండ్ టైమ్స్ అనే ఒక పుస్తకం. దీని యొక్క ట్యాగ్లైన్ అండ్ ఆథరైజ్డ్ బయోగ్రఫీ. సోలీ సొరాబ్జీ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఒక పుస్తకం. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే ప్రముఖ లాయర్ అభినవ్ చంద్రచూడ్ గారు రాసిన పుస్తకం. ఎవరికి సంబంధించిన జీవిత చరిత్ర? సోలీ సొరాబ్జీ. న్యాయరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి సోలీ సొరాబ్జీ. లైఫ్ అండ్ టైమ్స్ అనే పుస్తకం అండ్ ఆథరైజ్డ్ బయోగ్రఫీ అనే పుస్తకం ఈరోజు వార్తలు వచ్చింది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నెన్స్ విషయంలో స్కాచ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2021లో టాప్ ప్లేస్లో మరొకసారి వార్తలు ఇచ్చింది. స్కాచ్ గ్రూప్ వారు విడుదల చేసిన నివేదిక. అండ్ డిజిటల్ షాపింగ్లో పెట్టుబడులకి సంబంధించి ప్రపంచంలో 2వ దేశంగా భారత్ వార్తలు ఇచ్చింది, ఫస్ట్ అమెరికా. అండ్ నెక్స్ట్ త్రిపుర రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక సంక్షేమ కార్యక్రమం, ముఖ్యమంత్రి చాశ్రామి ప్రకల్ప అనే ఒక ప్రోగ్రాం. అండ్ నెక్స్ట్ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి డిజిటల్ స్కూల్ హెల్త్ రికార్డ్స్ ఇనిషియేటివ్. అండ్ నెక్స్ట్ IMF $1.4 బిలియన్ ఆర్థిక సాయాన్ని సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న యుక్రెయిన్కి విడుదల చేసింది. అండ్ IBRD $125 మిలియన్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కోసం ప్రత్యేకంగా విడుదల చేసింది. అండ్ నెక్స్ట్ ఒక వర్డ్ డెఫినేషన్ చెప్పాను, గ్జీనో ట్రాన్స్ప్లాంటేషన్. ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. అది దేనికి సంబంధించి అంటే అవయవ మార్పిడి, జంతువులలోని అవయవాలను మానవులకు మార్పు చేసే ప్రక్రియ. అండ్ దేశంలోనే మొట్టమొదటి PM గతిశక్తి కార్గో టర్మినల్ అసన్సోల్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ద వర్చువల్ స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ అండ్ ఇన్నోవేషన్ పార్క్ని ప్రారంభించారు మినిస్ట్రీ ఆఫ్ పవర్. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్, ఆ బడ్జెట్లోని కేటాయింపుల గురించి మనం ఎట్ ఏ గ్లాన్స్లో చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే క్యాటలిన్ నోవాక్ ఒక దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా అధినేతగా, మహిళా అధ్యక్షురాలుగా వార్తలు ఇచ్చారు, హంగేరీ. అండ్ సౌత్ కొరియాకి నూతన అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికై వార్తలు ఇచ్చే పర్సన్ యూన్ సుక్ యోల్. అండ్ టైగర్ వుడ్స్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించుకుని వార్తలు ఇచ్చారు, అమెరికా దిగ్గజ గోల్ఫ్ క్రీడాకారుడు. అండ్ వార్తలు నిలిచిన పుస్తకం విషయానికి వస్తే సోలీ సొరాబ్జీ లైఫ్ అండ్ టైమ్స్ ఆథరైజ్డ్ బయోగ్రఫీ అనే ఒక పుస్తకం వార్తలు వచ్చింది, పెంగ్విన్ పబ్లికేషన్స్ వారు విడుదల చేయడం జరుగుతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.